నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గౌతమేశ్వర ఆలయం తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలో ఉన్న దేవాలయం. గోదావరి నదికి దక్షిణ తీరాన ఉన్న ఈ దేవాలయం చారిత్రక పురావస్తు, మతపరమైన ఆధారాలకు సాక్షిగా నిలుస్తోంది. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని కాకతీయులు నిర్మించారని ప్రశస్తి. గంగను గోదావరిగా ఇలకు రప్పించడానికి గౌతమ ముని తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించిన పవిత్ర స్థలమిది. తరతరాలుగా వేదాధ్యయన పరులకు, కవులకు, పండితులకు నెలవుగా భాసిల్లుతున్న మంత్రపురి వైభవం గురించి, గౌతముడు ప్రతిష్ఠించిన గౌతమేశ్వర లింగం గురించి బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావన కనిపిస్తుంది. పెద్దపల్లి జిల్లా మంథనిలో కొలువై ఉన్న గౌతమేశ్వర ఆలయం విశిష్టతను గురించి ఇవాల్టి మన ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ నేల మీద తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి గంగను ఇలకు గోదావరిగా రప్పించిన గౌతమ మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ ఆలయానికి గౌతమేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. మాఘమాసములో నియమానుసారం ఇక్కడ ఉన్న గోదావరిలో స్నానాదులు చేసి గౌతమేశ్వరుణ్ణి దర్శించుకుంటే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. తరాల నాటి చారిత్రక ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ గౌతమేశ్వర ఆలయం అలనాటి కాకతీయుల నిర్మాణ వైభవానికి అద్దం పడుతుంది. कुण्डस्य पश्चिमे भागे योजनातित्रयान्तरे మంత్రకూట ఇతి ఖ్యాతో మునీనామాశ్రమః పురా. యమకుండానికి పడమర దిశలో 3 యోజనాల దూరంలో మంత్రకూటం అనే పేరు మీద మునులకు ఆశ్రయమైన ఒక గ్రామం ఉందని దీనికి అర్థం. బ్రహ్మాండ పురాణాంతర్గతమైన కాళేశ్వర ఖండంలో ఈ గ్రామానికి మంత్రకూటమని పేరు ఉన్నదన్న విషయం విస్పష్టంగా వ్రాసి ఉంది. మంత్రకూటము, మంత్రపురి అనే పేర్లతో ప్రాచీన కాలంలో సుప్రసిద్ధమైన ఈ క్షేత్రానికి కాలాంతరంలో మంత్రపురిగా పేరు పడింది. గౌతమి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసిన చోట త్రివేణీ సంగమ క్షేత్రంలో కాళేశ్వర పుణ్యక్షేత్రం నెలకొని ఉంది. కాళేశ్వరానికి 3 యోజనాల పైన పశ్చిమ ముఖాన గౌతమి ముని ఆశ్రమం ఉండేది. మునులు ఈ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ గౌతమి తీరాన గల గౌతమ మునిచే ప్రతిష్ఠింపబడిన గౌతమేశ్వర లింగానికి త్రికాలర్చనలు చేసుకునేవారని మంథని చరిత్ర తెలుపుతోంది. ఈ ఆశ్రమ ప్రాంతమంతా వేద పండితులతో, శాస్త్ర కోవిదులతో, ఘనాధ్యానపరులతో విలసిల్లేది. ఘనాధ్యాయం చేసినవారు ఘనాపాఠులయ్యారు, జటాధ్యాయం చేసినవారు జటాపాఠులయ్యారు, యజ్ఞ యాగాది క్రతువులునర్చినవారు పౌండరీకులయ్యారు, నిత్యాగ్ని కార్యం చేసేవారు సోమయాజులయ్యారు. అందువల్ల ఈ ప్రదేశం తపోధనలకు, ఉపాసనా ఘనులకు ఆవాసంగా విలసిల్లింది. ఒకానొకప్పుడు ఈ ఆశ్రమం చుట్టుపక్కల ప్రాంతాల్లో విపరీతమైన కరువు వచ్చింది. చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కలిసి గౌతమ మహామునిని శరణు వేడారు. తమ ఆకలి బాధను తీర్చమని ఆయనను వేడుకున్నారు. గౌతమ మహర్షి తన తపోశక్తి చేత ధాన్యాన్ని పొలంలో చల్లేవాడు. ఆయన తపో సాధన, జపతపాదులు పూర్తయ్యే సమయానికి
మధ్యాహ్నానికల్లా పంట సిద్ధమయ్యేది. ఆ ధాన్యాన్ని తీసుకుని ఈ ప్రాంతంలో ఉన్నవారందరికీ ఆయన అన్నదానం చేసేవాడు. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి కహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం మహిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం. ఇంతటి మహత్తు కలిగిన ఈ దివ్య క్షేత్రంలో తీర్థం లేకపోవడం మిగతా మునులకు లోటుగా తోచింది. ఏ విధంగా అయినా సరే ఇక్కడ ఒక లోకోత్తరమైన తీర్థాన్ని ఏర్పాటు చేయాలని వారంతా తలచారు. కాని అది వారి శక్తికి మించిన పని. అందుకే గౌతమ మునిని ఆ కార్యసాధనకు ఉపాధిగా ఎంచుకున్నారు. జయ అనే ఒక మాయా గోవును సృష్టించి దాని సాయంతో ఈ ప్రాంతంలో చక్కటి తీర్థాన్ని ఏర్పాటు చేయాలని తలచారు. ఆ ఆవును చేలోకి పంపి అది మేస్తోండగా గౌతమ మునికి సమాచారాన్ని చెవిలో వేశారు. పరధ్యానంగా ఉన్న ఆయన ఒక దర్భతో దాన్ని అదిలించగా ఆ గోవు మరణించింది. గోహత్య మహాపాతకమని తలచి దానిని రూపుమాపుకోవడానికి గౌతముడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. పరమేశ్వరుడు కరుణించి మరణించిన గోవుపై గంగను ప్రవహింపజేస్తాడు. శివుణ్ణి కూడా తనతో పాటే ఈ ప్రాంతంలో ఉండాలని గంగాదేవి కోరగా ఆమె కోరిక ప్రకారం శివుడు కొండపైన శివలింగంగా వెలిశాడు. ఆ శివలింగాన్ని గౌతముడు ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించి గంగాజలంతో అభిషేకించాడు. పార్వతీదేవి కూడా పరమేశ్వరునిలో సగభాగముగా లీనమైంది. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే శక్తికి రక్తికి ఒక్కడే భక్తికి ముక్తికి ఒక్కడే దిక్కొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. గోహత్యా పాతక నివారణ కోసం గౌతమముని తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించి గంగను ఎలకు రప్పించాడు కనుక ఈ నది గోదావరిగా ప్రసిద్ధి పొందింది. గౌతముడు ఈ తల్లిని ఎలకు తీసుకొచ్చాడు కనుక ఈ నదికి గౌతమి అన్న పేరు కూడా సార్థకమైంది. నాడు పతి పాదాలను కడగాలన్న అభిలాషతో గోదావరి నదిగా ఇక్కడ ఉన్న గంగమ్మ కోరిందని, ఆ కారణంగానే పరమశివుడి పాదాలు ఇక్కడ ప్రతిష్ఠితమయ్యాయని స్థల పురాణం చెబుతోంది. మంథనిలోని గౌతమేశ్వర ఆలయానికొచ్చే భక్తులు దక్షిణముఖి అయిన గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి శివయ్యను దర్శించుకుంటారు. ఇక్కడ ఉన్న గోదావరికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి దాకా ఉత్తర వాహినిగా ఉన్న గోదావరి సరిగ్గా ఆలయం ఉన్న ప్రాంతం నుండే దక్షిణ వాహినిగా మారడం విశేషం. మంత్రపురి గోదావరి పాయలో స్నానం చేసిన వారికి 7 జన్మాల పాపాలు తొలగుతాయని భక్తుల అపారమైన విశ్వాసం. శ్రీగంగా నీలాంటి మనసేయవే జన్మంతా నీ బాట నడిపించవే శివ పూజను శివ పూజను కరుణించవే ప్రియ సేవలో తరించు వరమీయవే. కాశీవాస సాంబ శివ కాచే తండ్రి మహదేవా పొంగే గంగే నీ చలవా కరుణకు లేదే ఏ కొదవా మదిలో కోరిక తీరే మార్గం కావా బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్. మంథని పురాతన కాలంలో ఈ ప్రదేశం వేద అభ్యాస కేంద్రంగా ఉండేది. ఇక్కడ వేద పండితులు ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని మంత్రకూటం లేదా మంత్రపురి అని పిలిచేవారు. తూర్పు దిశగా ప్రవహించే గోదావరి నది ఈ దేవాలయం దగ్గరికి రాగానే తన దిశను మార్చుకొని ఉత్తరముఖంగా ప్రవహిస్తోంది. ఇంతటి మహత్తరమైన చరిత్రను కలిగిన ఈ నేలపై అడుగుపెట్టడం కూడా పుణ్యమే అని భక్తుల విశ్వాసం. ఇప్పటికీ ఈ నేల వేదాధ్యాయన పరులకు, శాస్త్ర కోవిదులకు,
కళాకారులకు ఆలవాలంగా భాసిల్లడం విశేషం. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. హర హర శివ శివ, హర హర శివ శివ. గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే, గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే, గంగా జలమున చేప కప్పల ఎంగిలంటున్నావు శంభో. శివ శివ. కాకతీయులు ఈ దేవాలయాన్ని అద్భుతమైన శిల్పకళా వైభవంతో నిర్మించారు. గర్భాలయంతో పాటు 3 మండపాలను రాతి శిలలతో చెక్కారు. దశాబ్దాలుగా అవి గడిచిన కాలపు చారిత్రక వైభవానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పురాతనమైన ఈ ఆలయంలో కొలువుతీరి ఉన్న గౌతమేశ్వరుడి అనుగ్రహం అపారమైందని ఇక్కడకు వచ్చే భక్తుల విశ్వాసం. కాకతీయ ప్రభువులు నిర్మించిన ఈ గౌతమేశ్వర ఆలయ విమానం జైన దేవాలయ శైలిని పోలి ఉంటుంది. ఒకప్పుడు ఈ ఆలయానికి రాజగోపురం, ప్రవేశ మందిరాలు కూడా ఉండేవి. మంత్రపురిగా గతంలో పేరుగాంచిన మంథని గ్రామం ఈనాటికి వేదాధ్యయన పరులు, శాస్త్ర కోవిదులు, కళాకారుల నిలయంగా భాసిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా అసలు మంథనివాసులు లేని చోటంటూ లేరనేది ప్రతీతి. అంతటి ఘన చరిత్ర కలిగిన అగ్రహారమిది. ఈ నేలపై ఉన్న గౌతమ ముని ఆశ్రమం, గౌతమ ముని స్వయంగా ప్రతిష్ఠించిన గౌతమేశ్వర ఆలయం ఖ్యాతి దిగ్దిగంతాలకు వ్యాప్తి చెందింది. గౌతమేశ్వర ఆలయ మెట్ల మార్గంలో ధ్యానమగ్నుడయున్న పరమశివుడి విగ్రహాన్ని దర్శించుకున్న భక్తులు సాక్షాత్తు ఆ కైలాసవాసి అయిన శివుడు కళ్ళెదురుగా ఉన్నట్టుగా భావన చేస్తారు. శివం అంటే మంగళం, శివం అంటే ఐశ్వర్యం, శివం అంటే భక్తవత్సలుడైన ప్రభు అని అర్థం. నమ శివ 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 జంగమ దేవర ఓం నమ శివ భవహర పురహర మంగళదాయక ఓం ఫాలాగ్నిలోచన పాపాభీతారణ ఫాలించరావయ శంభో శంకర బాలేందు శేఖర నాగేంద్ర భూషణ దీవించరావయ శంభో శంకర. ఇక్కడే అభయాంజనేయ స్వామి కూడా ఉన్నాడు. మెట్ల మార్గాన స్వామివారి సేవ కోసం వచ్చిన భక్తులకు ఈ హనుమ అభయ ప్రదానం చేస్తున్నాడు. ఈ మార్గంలోనే ఉన్న గోదావరి మాత విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు. అత్యంత పురాతనమైన గౌతమేశ్వర ఆలయం గర్భాలయం, మంటపం అనే 2 భాగాలుగా ఉంటుంది. గర్భాలయంలో గౌతమేశ్వరుడు, పార్వతీమాత, మంటపంలో నందీశ్వరుడు, గర్భాలయానికి కుడివైపున వినాయకుడు కొలువుతీరున్నారు. ఆది దంపతులు కొలువైన ఈ దివ్యక్షేత్రంలో అనేక మంది దేవీ దేవతలు కూడా కొలువుతీరి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఆ మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే, కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే. నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా, రెప్పలు మోయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా. రామా రామా. గజాననం భూత గణాధిసేవితం కపిద్దజంబూ ఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. సాక్షాత్తు పరమశివుడు కూడా ఆది పూజ్యుడైన గణపతికి నమస్కరించి తీరాల్సిందే. గణాధిపతి అయిన విఘ్నేశ్వరుణ్ణి కొలిచిన వారికి ఎలాంటి విఘ్నాలు దరిచేరవు. ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు తూర్పు ముఖంగా కొలువయున్నాడు. గౌతమేశ్వరుణ్ణి సేవించవచ్చిన భక్తులకు అభయ ప్రదానం చేస్తూ ఈ స్వామి చిద్విలాసమూర్తి అయి ఇక్కడ కొలువు తీరాడు. ఆలయ ప్రధాన మంటపంలో పరమేశ్వరుడి ప్రమథ గణాలకు అధిపతి అయిన నందీశ్వరుడు స్వామి అనుజ్ఞ కోసం అనుక్షణం ఎదురుచూస్తున్నట్టుగా సరిగ్గా స్వామివారికి ఎదురుగా ఆసీనుడై ఉంటాడు. గౌతమేశ్వర స్వామి ఆలయానికి ఎడమవైపున శ్రీ షిరిడీ సాయినాథుని ఉపాలయం ఉంది. కుడివైపున జ్ఞాన ప్రదాత్రి అయిన సరస్వతీదేవి కొలువయుంది. ఈ ఆలయానికి చేరువలోనే సీతారాముల ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం ఉంటాయి. గౌతమేశ్వర ఆలయంలో ప్రతి శివరాత్రికి, శ్రీరామనవమికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. స్వామివారిని సేవించుకోవడానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు
అన్నదానం చేస్తారు. జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన గౌతమేశ్వర ఆలయం నేడు శిథిలావస్థలో ఉండటం భక్తుల హృదయాలను కలిచివేసే అంశం. అత్యంత రమ్యమైన శిల్పకళా వైభవానికి, కాకతీయ నిర్మాణ రీతికి అద్దం పట్టేట్టుగా ఉన్న గౌతమేశ్వర ఆలయం గతంలో జరిగిన విదేశీయుల దండయాత్రల్లో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. హిందూ ధర్మానికి చేటు చెయ్యాలన్న తలంపుతో దక్షిణాదిపై దండెత్తిన విదేశీయులు ఆలయాలను కొల్లగొట్టి కూలగొట్టిన సందర్భంలో తీవ్రంగా నష్టపోయిన ఆలయాల్లో ఈ గౌతమేశ్వర ఆలయం కూడా ఒకటి. నాడు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసిన దుర్మార్గులు అత్యంత రమణీయంగా చెక్కిన శిల్పాలను సైతం రూపురేఖల్లేకుండా ధ్వంసం చేశారు. ఇప్పటికీ మంత్రపురిలో నాటి గౌతమముని ఆశ్రమాన్ని మనం చూడవచ్చు. నాడు ఆయన ఈ నేలపై నడయాడడానికి, ఇక్కడ తపస్సు చేసుకున్నాడు అనడానికి, ఈ ప్రాంతాన్ని ఉద్ధరించాడనడానికి, గంగను దివి నుంచి భువికి గోదావరిగా తీసుకువచ్చాడు అనడానికి స్పష్టమైన ఎన్నో ఆధారాలను మనం చూడొచ్చు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశిష్టవృద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ గౌతమేశ్వర స్వామినే నమః. ఇది శ్రీ గౌతమేశ్వర దేవాలయం. అనగా గౌతమ మహర్షి ఒకానొక సందర్భంలో ఈ మంథని అనే మంత్రపురి గ్రామానికి విచ్చేసి ఇక్కడ తన ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఇక్కడ అందరికీ ఉదయాన్నే పంట నాటు పెట్టి మధ్యాహ్నం వరకు నారు పీకి సాయంకాలం అందరికీ అక్షయ పాత్రలో భోజనం పెడుతూ ఉండే. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత గౌతమ మహర్షి ఇలా వృక్షం కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా ఒక గోవు వచ్చి తన ముఖము పైన తోకతో కొట్టగా తపస్సు భంగమైనందువలన ఆయనకి కోపం వచ్చి తన పక్కన ఉన్నటువంటి వడ్ల గింజను తీసుకొని ఆ గోవుని కొట్టగా గోవు మరణిస్తుంది. దానివలన గోహత్య మహాపాతకం అని చెప్పి మరలా తపస్సు చేసి మరలా స్నానం చేసి తపస్సు చేసి ఆ గోదావరి మాతను నేల మీదకి దింపగా ఆ గోదావరి మాత పాదస్పర్శకు గోవు బతికి ఇక్కడ వచ్చి నందీశ్వరుడు లాగా కూర్చుంటుంది. అందుకు గాను ఎక్కడా లేనటువంటి ప్రత్యేకతగా ఇక్కడ నందీశ్వరుడు ఎక్కడ శివాలయంలో అయినా సరే పరమేశ్వరుని చూస్తూ ఉంటాడు, కానీ ఇక్కడ మాత్రం గోదావరి మాతను చూస్తూ ఉంటారు. అలా వంకరగా ఉంటుంది. ఆ తర్వాత అప్పుడున్నటువంటి రాజుతోటి మాట్లాడి గౌతమ మహర్షి ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ విగ్రహాన్ని శైవాగమోక్తముగా ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత నుంచి అలానే ఈ మంత్రపురికి 5 విగ్రహాలు ప్రతిష్ఠించారన్నమాట. ఆ మంథనికి తిండి లేక తిప్పలు లేక ఉన్నటువంటి ఈ దరిద్రంలో ఉన్నటువంటి ఊరిని అష్టదిగ్బంధనం చేసి మంత్రాలయంగా మార్చి ఈ గౌతమేశ్వర దేవాలయాన్ని మరియు శీలేశ్వర, సిద్ధేశ్వర, భిక్షేశ్వర, సురాభాండేశ్వర అనే దేవాలయాలను ఊరికి అష్టదిగ్బంధనం చేసి ఈ ఊరిలో ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈ ఊరిలో ఏ రోజు కూడా అన్నానికి లోటు ఉండదు. అలా గౌతమ మహర్షి తన తపశ్శక్తితో ఈ ఊరిని దిగ్బంధనం చేశారని చెప్పి శాస్త్రం చెబుతున్నది. అలా ఇక్కడికి భక్తులు చాలా దూరం నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి గంగానది స్నానాలు ఆచరించి ఇక్కడ గౌతమేశ్వర దేవాలయాన్ని మరియు ఉన్నటువంటి శీలేశ్వర, సిద్ధేశ్వర, ఓంకారేశ్వర, భిక్షేశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకొని వెళుతూ ఉంటారు. కాలక్రమంలో గౌతమేశ్వర ఆలయం శిథిలమైనప్పటికీ మంత్రపురి వైభవం, ప్రాభవం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ నేల వేదాధ్యాయన పరులకు, శాస్త్ర కోవిదులకు, కళాకారులకు నెలవుగా భాసిల్లుతూనే ఉంది. గౌతమేశ్వర ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావిస్తే 1000 ఏళ్ల నాటి ఈ ఆలయం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. నిజానికి అదేమంత తేలికైన విషయం కూడా కాదు. ఆలయాన్ని పునర్నిర్మించడంతో పాటుగా అలనాటి శిల్పకళా వైభవాన్ని పునరుద్ధరించడం అత్యంత శ్రమతో కూడిన విషయం. ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలన్నది, పటిష్టమైన రక్షణా వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలన్నది మంథనివాసుల కోరిక. ఆలయ దర్శన వేళలో నిత్యం ఈ ఆలయం ఉదయం 5:30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు:
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి పెద్దపల్లి జిల్లా మంథని గ్రామానికి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. రైలు మార్గంలో మంథని చేరుకోవాలి అనుకునేవాళ్లు కరీంనగర్కి వచ్చి అక్కడి నుండి రోడ్డు మార్గంలో మంథనికి రావాల్సి ఉంటుంది. ఇవి మంథనిలో కొలువై ఉన్న గౌతమేశ్వర స్వామి ఆలయ విశేషాలు. వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి కహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం భోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.